హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మొదటి శ్లోకానికి అర్థం చెప్పబోతున్నానండి. ముందు ప్రీవియస్ వీడియోలోని నేను ఫస్ట్ శ్లోకాన్ని చెప్పాను, ఏమని అన్నారు అని అనేసి. దానికి అర్థం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ శ్లోకం మహాభారత యుద్ధ ప్రారంభంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగిన ప్రశ్న. కురువంశరాజు మరియు కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు సంజయుడిని తన కుమారులు అంటే కౌరవులు మరియు పాండవులు కురుక్షేత్ర సమావేశమైనప్పుడు ఏం చేశారు అని అడిగారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు ధర్మక్షేత్రం మరియు కురుక్షేత్రం అనే పదాలను ఉపయోగిస్తున్నారు. ఈ పదాలు యుద్ధ భూమిని వర్ణిస్తాయి. ధర్మక్షేత్రం అంటే ధర్మాన్ని చూపించే క్షేత్రం. ఈ యుద్ధం కేవలం అధికారం కోసం కాదు, ధర్మం మరియు అధర్మం మధ్య యుద్ధం అని కూడా సూచిస్తుంది. కురుక్షేత్రం అంటే కురుల క్షేత్రం అంటే కౌరవుల క్షేత్రం. యుద్ధంలో తన కుమారులు పాండవులు ఏం చేస్తారో అని ధృతరాష్ట్రుడు ఆందోళన చెందారు. ధర్మం మరియు అధర్మాన్ని సంబంధించిన ఈ గొప్ప యుద్ధంలో తన కుమారులు ఏం వర్ణిస్తారో అతను ఆసక్తిగా ఉన్నారు. దివ్య దృష్టి కలిగి ఉన్న సంజయుడు మహాభారత యుద్ధంలోని సంఘటనలను ధృతరాష్ట్రుడికి వివరిస్తారు. ఈ శ్లోకం ప్రారంభమవుతుంది. ఇది ధర్మం మరియు అధర్మం, న్యాయం మరియు అన్యాయం మధ్య పోరాటాన్ని ప్రదర్శిస్తుంది. ఇక్కడితో మొదటి శ్లోకం ముగిసింది. భగవద్గీత కోసం మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ కూడా చేయండి.